సార్ ఎక్కడ చూసినా స్టార్టప్ వింటాం. మీరు ఒక చిన్న షాప్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే ఒక చిన్న ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే కైండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలన్నా సరే అవన్నీ మీరు నార్మల్గా స్టార్ట్ చేస్తారు. బట్ ఈ స్టార్టప్స్ ఏం చేస్తాయంటే మార్కెట్లో ఉన్నటువంటి గ్యాప్ ఏంటో ఐడెంటిఫై చేస్తాయి. 2016లో స్టార్టప్ ఇండియా పాలసీ అనేది లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దాదాపుగా ఒక 2 లక్షల పైగా స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయన్నమాట. అదే ప్రతి ఒక్కరు ఐ హ్యావ్ స్టార్టప్ అంటూ ఉంటారు, కానీ అదే డిఫరెన్స్ అదే అర్థం కాదు. అవునండి. కొంతమంది ఏంటంటే మార్కెట్లో ఒక అజంప్షన్ ఉంది, ఏదో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసి లేదా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసేసి దిస్ ఈజ్ మై స్టార్టప్ అంటారు. అదే రాంగ్ నోషన్. సో ఈ స్టార్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు? ఆ మార్కెట్ రీసెర్చ్ లేకుండానే స్టార్టప్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక నిలబడలేకపోతున్నాయి మార్కెట్. సార్ ఎక్కడ చూసినా స్టార్టప్ వింటాం. అసలు స్టార్టప్కి నార్మల్ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. స్టార్టప్స్ అనేవి ఒక సపరేట్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్, కన్సర్న్స్ అవి. నార్మల్ బిజినెసెస్కి ఏంటంటే జనరల్గా మీరు ఒక చిన్న షాప్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే ఒక చిన్న ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే కైండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలన్నా సమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అవన్నీ మీరు నార్మల్గా స్టార్ట్ చేస్తారు. బట్ ఈ స్టార్టప్స్ ఏం చేస్తాయంటే మార్కెట్లో ఉన్నటువంటి గ్యాప్ ఏంటో ఐడెంటిఫై చేస్తాయి. బిజినెసెస్ అదొక ప్రాబ్లం, దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ఆ సొల్యూషన్ అనేది పెద్ద మొత్తంలో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అవి స్టార్టప్స్ స్పెషాలిటీస్ అనమాట. గ్యాప్ ఎస్. సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫికేషన్ పెద్ద స్కేల్లో తీసుకెళ్తే మెయిన్ ఎయిమ్ వచ్చేసి స్టార్టప్స్. సపోజ్ ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసి దాని మీద రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు అనుకోండి. సో ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ యాజ్ ఎ స్టార్టప్. అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిపిఐటి వింగ్ కింద దే కెన్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఎ స్టార్టప్. అట్లా ఆ స్టార్టప్స్ అనేవి ఇండియాలో ఎస్పెషల్లీ మనది భారతదేశం 3వ అతిపెద్ద దేశం ప్రపంచంలో స్టార్టప్స్ వీటన్నిటిలో. అంటే ఏంటి, మన స్టార్టప్స్ వాళ్ళతో కంపీట్ చేయబోతున్నాయి. అంటే దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ది సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెంట్. సో ఇది 2016లో స్టార్టప్ ఇండియా పాలసీ అనేది లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దాదాపుగా ఒక 2 లక్షల పైగా స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయన్నమాట. అందులో 100కు పైగా యూనికార్న్లు ఉండటం. యూనికార్న్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, ఆల్మోస్ట్ 1 బిలియన్ వాల్యుయేషన్ దాటి ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. యూనికార్న్లు ఉండటం అనేది మనకి అది ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. సో అట్లానే ప్రతి స్టార్టప్ ఒక రకమైనటువంటి సొల్యూషన్ కోసం ప్రాబ్లంకి ఆన్సర్ వెతకడంలో చాలా నిమగ్నమైంది. దీంట్లో నార్మల్ బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, మీకు ఎక్స్పాన్షన్ జోన్ అనేది నార్మల్ బిజినెస్కి చాలా తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు ఒక రెస్టారెంట్ కానీ లేదా ఫుడ్ జాయింట్ కానీ ఓపెన్ చేస్తారు. దట్ ఈస్ అ నార్మల్ బిజినెస్. సో మీకు ఫుడ్ని వేరియస్ ఐటమ్స్ తోటి కలిపి ఒక 10-15 నిమిషాల్లో నేను కంట్రీ మొత్తం లేకపోతే స్టేట్ మొత్తం లేకపోతే ఆ లొకేషన్ మొత్తం నేను డెలివర్ చేయగలుగుతానని చెప్పాను అనుకోండి, దట్ ఈస్ ఎ స్టార్టప్. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ చేస్తూ స్కేలింగ్ అవకాశం ఉన్నటువంటిది ఎంటిటీ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఐపీకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ బిజినెస్లో ఐపీకి లేదని కాదు, బట్ ఇక్కడ పేటెంట్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ అంటే అట్లా వాటికి ప్రాధాన్యత ఎక్కువ స్టార్టప్స్లో ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి రిసోర్సెస్, క్యాష్ రిసోర్సెస్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, విపరీతంగా దాని మీద యూటిలైజ్ చేస్తుంటారు. సో ఎందుకు అంటే దే హ్యావ్ టు గెట్ ఎ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లం, దానికోసం. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. సో రెండు బిజినెస్ డిఎన్ఏస్ సపరేట్గా ఉంటాయి. స్టార్టప్ని మీరు కన్సిడరేషన్లో తీసుకుంటే నార్మల్ బిజినెసెస్ రొటీన్గా ఉండేటువంటి ట్రెడిషనల్ బిజినెసెస్కి ఇంత అవసరం లేదు. ఫండింగ్ వైజ్ కానివ్వండి, నాలెడ్జ్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఇంకొక అదర్ రిక్వైర్మెంట్ వైజ్ కానివ్వండి. బట్ స్టార్టప్స్ అలా కాదు, దేర్ ఆర్ సపరేట్ సెగ్మెంట్ ఆఫ్ ఎంటిటీస్. వాటికి అన్నీ అవసరమే. అసలు ఏ టైంలో ఏది వాటికి అందించాలనేది చాలా ఇంపార్టెంట్. అందుకని గవర్నమెంట్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవి కూడా స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఎకానమీ కొంత బూస్టప్ కావచ్చు, లేదు అంటే ఒక రకమైనటువంటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఇష్యూస్కి ఒక రకమైన సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. సో ఇన్నోవేటివ్నెస్కి, ఇన్వెన్షన్స్కి ప్రాధాన్యత ఎక్కువగా స్టార్టప్స్లో ఉంటుంది. కాబట్టి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది ఏంటంటే మార్కెట్లో ఒక అజంప్షన్ ఉంది, ఏదో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసి లేదా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసేసి దిస్ ఈజ్ మై స్టార్టప్ అంటారు. అదే రాంగ్ నోషన్. అది రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి ఎంటిటీ స్టార్టప్ కాదు. సో ఇది మళ్ళీ వాళ్ళకి అది ఎలా స్పెషలైజ్డ్ ఎంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఉంటుంది, వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మాత్రమే స్టార్టప్ రికగ్నిషన్ సర్టిఫికేట్ వస్తుంది. దీన్ని రికగ్నైజ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ట్యాక్స్ పరంగా ప్లస్ ఐపీ పరంగా కొన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు. సో అవి ఏంటి అనేది మనం డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేయాలంటే అగైన్ ఇట్ విల్ టేక్ వన్ ఎపిసోడ్ అండి. సార్ నవ్వినో స్టార్టప్కి నార్మల్ బిజినెస్కి డిఫరెన్స్. సో ఈ స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా స్టార్టప్ రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి, రికగ్నిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువ మంది ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం మెజారిటీ ఆఫ్ స్టార్టప్స్ ఏంటంటే లైఫ్ పీరియడ్ చాలా తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీని యొక్క లైఫ్ పీరియడ్ ఏంటంటే 3 to 5 years మాత్రమే డిసైడ్ అయింది. అంటే మీరు ఇప్పుడు చూసినటువంటి స్టార్టప్ ఇంకొక 3-4 సంవత్సరాల్లో కనిపించదు, వ్యానిష్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అవుతుంది దాని మీద. మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 42% ఆఫ్ ది స్టార్టప్స్ మార్కెట్ స్టడీలో ఫెయిల్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్కడో స్టార్ట్ అయింది, నేను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి వితౌట్ మార్కెట్ రీసెర్చ్. ఆ మార్కెట్ రీసెర్చ్ లేకుండానే స్టార్టప్స్ రావటం వల్ల ఏమవుతుందంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక నిలబడలేకపోతున్నాయి మార్కెట్. సో అంటే ఏంటి, మార్కెట్ వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అంటే మార్కెట్ రెడీ లేదు, మీరు రెడీ అన్నారు, మీ ఐడియా ఇస్ గుడ్, మీ ఐడియా మంచిదే, అంది బాగానే ఉంది. బట్ మార్కెట్ లేకపోతే మీరు హౌ కెన్ వి సర్వైవ్ అండి, హౌ కెన్ దే సర్వైవ్? మార్కెట్లో ఎలా నిలబడగలుగుతారో తెలుసుకోకపోతే 42% ఆఫ్ స్టార్టప్స్ ఆర్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. అట్లానే 29% స్టార్టప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యాష్ బర్న్ విపరీతంగా చేసేస్తాయి. ఎక్కడ బర్న్ చేయాలి, ఎక్కడ దాన్ని సేవ్ చేయాలి అనేది వాళ్ళకి మెజారిటీ ఆఫ్ స్టార్టప్స్ దే డోంట్ నో. అదొక మేజర్ ఆస్పెక్ట్. అక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి, ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది కావాలి. బట్ వీళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ స్పెండ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీకు క్యాష్ షార్టేజ్ వస్తుంది. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ సరిగా ప్రాపర్గా యూటిలైజ్ కాదు, దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇమ్మీడియట్గా మీకు ఏమవుతుంది, అది లేమ్ ఎంటిటీ అవుతుంది. అంటే ఏ స్టార్టప్ అయినా సరే 6 months రన్వేతో రన్ అవ్వాలి. అంటే ఏంటి, 6 months మీకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ప్లాన్ చేసుకొని దాన్ని పెట్టుకొని యూ హ్యావ్ టు రన్ ద షో. సో దాని ప్రకారంగా స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి. బట్ అట్లా ఉండట్లేదు. సో ఇప్పుడు ఇది రిక్వైర్మెంట్ కాబట్టి దీన్ని స్పెండ్ చేసేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టప్స్ ఇది ఛానలైజ్ చేసేస్తున్నారు. సో 29% ఆఫ్ స్టార్టప్స్ అక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి. సో మీకు 42% ఏమో అక్కడైనప్పుడు 29% ఈ ఫ్యాక్టర్ తీసుకెళ్ళిపోతుంది స్టార్టప్స్. అందుకే లైఫ్ టైం అనేది తగ్గుతుంది. ఇంకొక 23% ఉంది. ఆ 23% దేనికి కేటగరైజ్ చేశారంటే రాంగ్ టీమ్స్ వల్ల స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అంటే ఏంటి, మీ ఐడియా గుడ్, మార్కెట్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ మీ టీం సరిగా లేదు. టీం అంటే ఇన్ ద సెన్స్ మీరు ఒకళ్ళే ఫౌండరు, అదర్ కో ఫౌండర్ ఎవరంటే మీరు ఎవరిని చూపించరు, మీ ఫ్యామిలీ మెంబర్ని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్కి నాలెడ్జ్ ఉంటుందా? లేదు. ఎందుకంటే సెక్యూరిటీ, ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఎంటిటీ. నాకు సెక్యూరిటీ కోసం నేను పెట్టుకున్నాను, ఐఎమ్ వన్ మ్యాన్ షో, ఐ కెన్ రన్ ద వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీరే చేస్తుంటారు. సో అలాంటప్పుడు టీం మీకు సపోర్ట్ ఉండదు. టీం సపోర్ట్ లేనప్పుడు 23% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈ కీ ఫ్యాక్టర్స్ స్టార్టప్స్ని కిల్ చేస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీకు ఎలా ఉంటుందండి? సో యూ మస్ట్ బి కాన్షియస్ అబౌట్ ఆల్ దీస్ 3 things అనమాట. అంటే ఫస్ట్ ఒకటి మార్కెట్ ఎనలైజేషన్ అనేది ఇంపార్టెంట్. రెండోది ఫైనాన్షియల్ అలొకేషను, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి టీము ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 ఎలిమెంట్స్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే స్టార్టప్స్ అనేవి దే విల్ రన్ ఇన్ టు సక్సెస్. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా స్టార్టప్స్ ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్కి వచ్చినప్పుడు సార్ అవర్స్ ఈజ్ ఎ గుడ్ ఎంటిటీ, వీ డోంట్ హ్యావ్ ద కాంపిటీషన్ అని చెప్తుంటారు. కాంపిటీషన్ లేకుండా ఎంటిటీ ఎలా వస్తుంది? దెర్ మస్ట్ బి కాంపిటీషన్ కదా. కాంపిటీషన్ ఉన్నప్పుడే కదా మీకు మీ ప్రోడక్ట్ వాల్యూ, దానికి మీరు ఎక్కడ నిలబడగలుగుతున్నారని తెలిసేది. దట్ ఈస్ ద రాంగ్. అంటే 0 to 1 అనేది పీటర్ థైల్ రాసినటువంటి బుక్ ఉంది. సో 0 స్టేజ్ అంటే మీరు నో కాంపిటేటర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ గుడ్. అంటే యు ఆర్ ఎంజాయింగ్ ద మోనోపోలీ పొజిషన్, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. బట్ అలాంటి స్థాయిలో ఉండాలి అంటే మీది భయంకరమైనటువంటి ఇన్నోవేషన్ అయినా ఉండాలి, ఇన్వెన్షన్ అయినా అయి ఉండాలి. బట్ అలా కాకుండా కాపీడ్ థింగ్స్ అయినప్పుడు ఎలా నిలబడుతుందండి? అలా కాదు కదా. సో అందుకని చెప్పేసి మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు నా కాంపిటేటర్ లేదు అంటే మీ వరకు ఓకే మీ అనాలిసిస్లో, బట్ ఇన్వెస్టర్ ఫస్ట్ మిమ్మల్ని నమ్మడం. సో కాంపిటేటర్ లేకపోతే హౌ కెన్ యూ వ్యాలిడేట్ దిస్? కాంపిటేటర్ ఉంటే అది ఎక్కడ నిలబడుతుంది మీ మెన్షన్ అనేది, అది కదా వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్ థింగ్స్లో ఏంటంటే అక్కడ ఇష్యూ వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అదండి మేజర్ థింగ్. తర్వాత దీనికి కొన్ని సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయండి. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఏంటి, మీ దగ్గర ఐడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ యూ షుడ్ వెయిట్ ఫర్ ది పర్ఫెక్షన్.
పర్ఫెక్ట్గా అయితేనే నేను స్టార్ట్ చేస్తానంటారు. అదొకటి డేంజరస్ థింగ్. యాటిట్యూడ్. ఎస్, అదొకటి. తర్వాత కస్టమర్ డైవర్సిటీ ఒకటి ఉంటుంది. అంటే మీరు కొంతమంది కస్టమర్స్ని సెగ్మెంట్ని పెట్టుకొని వాళ్ళని టార్గెట్ పెట్టుకొని మాత్రమే మీరు వర్క్ చేశారనుకోండి, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఆ కస్టమర్ మీతో ఉన్నంతకాలం దట్ ఈస్ ఫైన్. ఆ కస్టమర్ బయటకు వెళ్ళిపోతే మీ స్టార్ట్అప్ కొలాప్స్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి? డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. సో మీ కస్టమర్ని ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. అది స్టార్టప్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇంకొకటి వచ్చేసి పైవట్ అంటాం మనం. పైవట్ అంటే డైవర్సిఫై చేసుకోవాల్సిందే. సో మీకు మార్కెట్ రెడీగా లేదు మీ ఐడియాకి సంబంధించి అన్నప్పుడు ఇమీడియట్గా మీ షుడ్ జంప్ ఇంటూ అదర్ ఫీల్డ్, అదర్ సెగ్మెంట్ మార్చుకోవాలి. పైవట్ అనేది ఏంటి? ఇది ఇట్స్ ఏ స్పోర్టింగ్ టర్మ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, బిజినెస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వార్ అండ్ స్పోర్ట్ అని. సో స్పోర్ట్ స్ట్రాటజీస్ ఇక్కడ వస్తాయి. ఎలా? బాస్కెట్బాల్లో వాళ్ళు ప్లేయర్ గోల్ కొట్టడానికి కొన్ని మూమెంట్స్ ఇస్తుంటారు లెగ్ తోటి. ఒక కాలు లెఫ్ట్ హ్యాండ్ అలానే ఉంచేసి ఏదైతే కన్వీనియంట్గా ఉందో అది రైట్ మూమెంట్ కలిగిస్తుంటారు. అంటే ఏంటి? ఉన్న ఫీల్డ్లోంచి కదలకుండానే మూమెంట్స్, రిక్వైర్డ్ మూమెంట్స్ తీసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ పైవట్. బిజినెస్లో కూడా సేమ్ అదే మీకు హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ చూసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఇప్పుడంటే విజృంభిస్తుంది, అన్ని రకాల మీడియా ఛానల్స్కి అదే సోర్స్. బట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది? దట్ ఈస్ ఎ డేటింగ్ సైట్ ఫస్ట్ ఇనిషియల్లీ. నౌ దే చేంజ్డ్ దేర్ పైవట్. అట్లానే ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఏంటి? నార్మల్ పోస్ట్. నో, దట్ ఈస్ అ లొకేషన్ షేరింగ్ యాప్ ఇనిషియల్లీ. బట్ నౌ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్? ఎవ్రీథింగ్. చూసారా అది? ఎవ్రీథింగ్. ఎందుకు? దే చేంజ్డ్ దేర్ పైవట్. బికాస్ ఆఫ్ ద మార్కెట్. ఎగ్జాక్ట్లీ. మార్కెట్, వాట్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా ఫేస్బుక్లో కూడా రీల్స్ వస్తున్నాయి. ఎస్, అదే వాళ్ళు బై చేసి దాంట్లో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి దెన్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఓకే మెటా కింద. సో ఇనిషియల్గా వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి వెంచర్స్ వేరే, బట్ మార్కెట్ కండిషన్ బట్టి, డిమాండ్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకున్నారు వాళ్ళ డైరెక్షన్. సో మీరు కూడా అలానే చేంజ్ చేసుకోవాలి. ఆ పైవట్ చేంజ్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ మేజర్ స్టార్ట్అప్స్ ఏంటంటే అవి ఫాలో అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ పీరియడ్ అనేవి ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది. సో ఆ తర్వాత వీ కుడ్ నాట్ సీ దట్. అదొకటి. తర్వాత రైట్ స్కేలింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో మీరు స్కేలింగ్కి వెళ్ళాలి అనేది. అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా ఖర్చు పెట్టేసి సో అది అక్కడ లాస్ అయిపోయి మళ్ళీ ఇన్వెస్టర్ కోసం వెయిట్ చూస్తున్నప్పుడు సో స్కేలింగ్ అనేది ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మీరు అనుకున్న వేలో వెళ్ళలేరు అనమాట. సో ప్రతిదీ మీకు డెసిషన్ అనేది ఏంటంటే మిలిటరీకి, స్పోర్ట్స్కి స్ట్రాటజీస్ ఎంత అవసరమో స్టార్టప్స్ కూడా అంతే అవసరం. ఈ స్ట్రాటజీస్లో మీరే డెసిషన్స్ అన్నీ తీసుకుంటారా, లేదు అంటే మీ టీంతో కలిసి తీసుకుంటారా అనేది, హౌ కెన్ యూ యూటిలైజ్ దోస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ స్టార్టప్ సక్సెస్కి కానీ ఫెయిల్యూర్కి కానీ హెల్ప్ అవుతాయి. సో మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే సక్సెస్ అవుతారు, మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే ఫెయిల్ అయిపోతారు. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టార్టప్స్. తెలుగు వన్